సింహరాశి వారికి మే 8వ తేదీ శుక్రవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో సాధారణమైనటువంటి రోజు కానే కాదు. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు, మీరు వినబోయే కొన్ని వార్తలు, ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలోకి వచ్చే మార్పులు, ఇవన్నీ మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురి చేయబోతున్నాయండి. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి భావనలు, ఆగిపోయినటువంటి పనులు, ఆలస్యమైన అవకాశాలు ఇప్పుడు ఒక్కసారిగా కదలడం ప్రారంభమవుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఉదయం నిద్ర లేవగానే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈరోజు ఏదో ప్రత్యేకంగా జరగబోతుందనే భావన మీ మనసులో తిరుగుతూనే ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో జరిగే చిన్న సంభాషణలు కూడా మీ ఆలోచనలను మార్చేలా ఉండొచ్చు. చాలా రోజులుగా మీ మనసులో పెట్టుకున్న ఒక కోరిక ఈరోజు క్రమంగా నిజమవుతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి సింహరాశి వారికి ఈరోజు ఆశాజనకమైన సమాచారం కూడా రావచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు కలిసే అవకాశం కూడా ఉంది. డబ్బు విషయంలో కూడా కొంత ఊరట కనిపించే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మీ కష్టాన్ని ఇప్పటి వరకు గుర్తించని వ్యక్తులు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు. కానీ ఈరోజు అసలు ప్రత్యేకత సాయంత్రం తర్వాత ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే పరిణామాలు మీ మనసును బలంగా ప్రభావితం చేయబోతున్నాయండి. ఇప్పటి వరకు మీతో దూరంగా ఉన్న ఒక మహిళ లేదా మీ గురించి మౌనంగా ఆలోచిస్తున్నటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఆమె మాటల్లో, ప్రవర్తనలో మీరు ఊహించని మార్పు కనిపిస్తుందన్నమాట. కొంతమందికి ఇది ప్రేమకు సంబంధించినటువంటి విషయం కావచ్చు. గతంలో అపార్థాలతో దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గర అవ్వచ్చు. ఇంకొంతమందికి ఉద్యోగం, డబ్బు, కుటుంబం, అలాగే గౌరవానికి సంబంధించిన శుభవార్త ఒక మహిళ ద్వారా కూడా రావచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో ఒక కొత్త మలుపు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక కలయిక మీ ఆలోచనలను పూర్తిగా మార్చివేయవచ్చు. ఇది నిజంగా నా జీవితంలోనే జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపడే పరిస్థితి కూడా రావచ్చు. ముఖ్యంగా ఇంట్లో శుభవార్తలు, వాతావరణం కనిపిస్తుందండి. ఇక కుటుంబంలో చాలా రోజులుగా ఉన్న టెన్షన్స్ తగ్గి ప్రశాంతత పెరిగే అవకాశం కూడా ఉంది. కొంతమందికి ఇంటి విషయాలు, ఆస్తి, వివాహం లేదా సంతానానికి సంబంధించిన శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఎదుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషపడరండి. మీ విజయాన్ని చూసి కొంతమంది లోపల అసూయతో ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే మీ ప్లాన్స్ కానీ మీ ఆనందం అందరికీ చెప్పకుండా కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక ఈరోజు శుక్రవారం కావడంతో అమ్మవారి ఆశీర్వాదం మీపై బలంగా కనిపించే సూచనలు, పనిచేసే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. ఇక సాయంత్రం సమయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి అమ్మవారిని ప్రార్థిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ప్రభావాలు తగ్గే అవకాశం కూడా ఉంది. గుర్తుంచుకోండి, ఈరోజు ఈ రాశివారు మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు చిన్నవిగా మీకు అనిపించినా కూడా భవిష్యత్తులో అవే మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయితే అవ్వచ్చు అనమాట. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే శుభవార్త, ఒక అనుకోని అవకాశం లేదా ఒక భావోద్వేగపూరిత కలయిక, ఇవన్నీ కలిసి మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే సూచనలు కూడా చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. సింహరాశి వారు పూర్తి దిన ఫలితాలు తప్పకుండా ఈరోజు చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని చాలా సంతోషంగా మీరు మార్చుకోగలుగుతారు. ఆ పరిహారం చేసుకోవడం వల్ల వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. కొత్తగా సింహరాశి వారు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఇప్పుడు పూర్తి దిన ఫలితాలు తెలుసుకుందాం. సింహరాశి వారు రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకే సింహరాశి వారు ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపించాలనే కోరిక కలిగి ఉంటారు. వీళ్ళలో సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణం ఉంటుంది. నలుగురిలో కలిసిన ఏదో ఒక అందరి దృష్టిని ఆకర్షించే వ్యక్తిత్వం వీరిది. వీళ్ళు తల వంచి జీవించడం కంటే గౌరవంగా నిలబడడం ఇష్టపడతారండి. సింహరాశి వారి మనస్తత్వం చాలా రాజసంగా ఉంటుంది. వీళ్ళు బయటకు చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ప్రేమ, గౌరవం, ఆప్యాయత కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరో తమను పట్టించుకోకపోతే, బయటకు చూపించకపోయినా లోపల చాలా బాధపడుతూ ఉంటారు. ఒకసారి ఎవరైనా మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ వ్యక్తి కోసం ఏమైనా చేయడానికి కూడా సిద్ధపడతారు. ఇక ఈ యొక్క రాశి వారికి చాలా పెద్ద కలలైతే కంటారు. చిన్న విషయాలతో సంతృప్తి చెందరు. జీవితంలో ఏదో ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలనే తపన వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అందుకే వీళ్ళు పడిపోయినా మళ్ళీ లేచే పోరాడే శక్తి కలిగి ఉంటారు. ఒకసారి లక్ష్యం పెట్టుకున్నాక దాన్ని సాధించే వరకు ఆగరనమాట. ఇక ఈ యొక్క రాశివారు మఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పలుగుని 4 పాదాలు, ఉత్తర పలుగుని 1 పాదం. ఈ నక్షత్రాల ప్రభావం వల్ల వీళ్ళలో గౌరవ భావం, నాయకత్వ లక్షణం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. సింహరాశికి అధిపతి గ్రహం సూర్యుడండి. అందుకే వీళ్ళలో రాజసమైన ఆలోచనలు, గర్వం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. సూర్య ప్రభావం వల్ల వీళ్ళు జీవితంలో ఎక్కడో ఒక చోట గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి తూర్పు దిక్కున చేసే ప్రయాణం చాలా శుభ ఫలితంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఇంటర్వ్యూలు, కొత్త పరిచయాలు, కుటుంబ విషయాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి ఫలితాలు అయితే తీసుకురావచ్చు. ఈశాన్య దిక్కు కూడా ఈరోజు మీకు అదృష్టాన్ని ఆకర్షించే దిశగా కూడా కనిపిస్తుంది. కలిసి వచ్చేటువంటి రంగులు బంగారు రంగు, కాషాయం రంగు. ఈ రంగులు మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచి అదృష్టాన్ని ఆకర్షిస్తాయి.
కలిసి వచ్చే సంఖ్యలు 1, 5, 9. ఈ సంఖ్యలు ఈరోజు మీరు శుభ సూచనలుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. టైమింగ్స్లో, ఫోన్ నెంబర్స్లో, డబ్బు విషయాల్లో ఈ సంఖ్యలు కనిపిస్తే దాన్ని మంచి సూచనగా మీరు భావించండి. ఇక ఈ యొక్క రాశివారు ఈరోజు మీ జీవితంలో సాధారణంగా గడిచేదే రోజు కాదండి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం తర్వాత మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల జరిగే పరిణామాలు మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురి చేయబోతున్నాయి. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా సాగుతున్న మీ జీవితం ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగే సూచనలు చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయన్నమాట. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న కోరిక ఈ రోజు నెమ్మదిగా నిజమవుతున్నట్లుగా మీకు అనిపించవచ్చు. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎన్నిసార్లు ఎదురు చూసిన విషయం ఇప్పుడు మీ వైపు నడుస్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీ పాత్ర ఈరోజు మీ జీవితంలో చాలా కీలకంగా మారబోతుంది. ఆమె మాటల్లో, ఆమె ప్రవర్తనలో మీరు ఊహించని మార్పు కనిపిస్తుందండి. ఇప్పటి వరకు మీతో దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ దగ్గర అవ్వచ్చు. మీ విలువను గుర్తించని వ్యక్తి ఇప్పుడు మీ ప్రాముఖ్యతను అర్థం చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఇది నిజంగా నా జీవితంలోకి జరుగుతుందా అని ఆశ్చర్యపడే పరిస్థితి కూడా రావచ్చు. కొంతమందికి ఇది ప్రేమకు సంబంధించిన శుభవార్త కావచ్చు. గతంలో అపార్థాలతో దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఇంకొంతమందికి అయితే ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా ఆస్తికి సంబంధించిన మంచి సమాచారం, అలాగే ఒక మహిళ ద్వారా ఈ వార్తలు కూడా రావచ్చు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి రాత్రి వరకు వచ్చే ఈ ఒక వార్త మీ మనసును పూర్తిగా మార్చివేయవచ్చండి. ఇక ఈరోజు ఒక అదృష్టం ఒక్కసారిగా మేలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పని కదలడం ప్రారంభమవుతుంది. మీకు రావాల్సిన గౌరవం, మీ కష్టానికి రావాల్సినటువంటి ఫలితం ఇప్పుడు మీ వైపు తప్పకుండా రాబోతుంది. ఇక ఈరోజు మీరు ఎక్కువగా అంటే చాలా రోజులుగా ఒక టెన్షన్స్ తగ్గి ప్రశాంతత పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి వివాహం, సంతానం, ఇల్లు, ఆస్తి లేదా కుటుంబానికి ఆనందానికి సంబంధించినటువంటి శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క రాశివారి ఈరోజు తప్పకుండా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 11 సార్లు జపిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ప్రభావాలని పూర్తిగా తగ్గి మీకు అదృష్టం మరింత బలంగా కలిసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని చిన్న సంఘటనల ద్వారా భవిష్యత్తులో చాలా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఒక సాధారణ సంభాషణ, ఒక చిన్న పరిచయం లేదా ఒక మహిళ ద్వారా వచ్చే ఒక సహాయం మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. గుర్తుంచుకోండి, ఈ యొక్క రాశివారు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయం అయితే వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయండి. ఇప్పుడు మీ జీవితంలో కూడా అలాంటి మార్పుల సమయం దగ్గర పడుతుంది. ఒక స్త్రీ ద్వారా వచ్చే శుభవార్త, ఒక కొత్త అవకాశం, ఒక ప్రేమపూర్వక మాట లేదా ఒక కుటుంబ ఆనందం ఇవన్నీ కలిసి మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభించే సూచనలు కూడా చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు ఎదుగుతున్నప్పుడు, మీరు సంతోషంగా ఉన్నప్పుడు చాలామంది మిమ్మల్ని చూసి ఓర్వలేరండి. అలా ఓర్వలేనప్పుడు మీరు తప్పకుండా ఒక నిమ్మకాయ పరిహారం అయితే చేసుకోండి. ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ నిమ్మకాయని తీసుకొని మీరు దానికి కుంకుమ లేదా పసుపు బొట్లు పెట్టి తల చుట్టూ అంటే కాళ్ళ నుంచి తల వరకు 3 సార్లు, అటు కుడివైపు 3 సార్లు, ఎడమవైపు 3 సార్లు ఒక దిష్టిలాగా తీసేసుకొని రోడ్డు పైన విసిరి పాడేయండి. అప్పుడు మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. నిమ్మకాయ పరిహారం చాలా పవర్ఫుల్ అండి, తప్పకుండా చేసుకోండి. ఇక ఈరోజు కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది, కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉందన్నమాట. ఇంకా ఉద్యోగ రంగంలో ఉన్న సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీలు, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో అలాగే ఉన్న వారికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. అడ్మినిస్ట్రేషన్ అలాగే మీరు చేసిన పని ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా రావచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయండి. ఫుడ్, ఫ్యాషన్, జ్యువెలరీ, సోషల్ మీడియా, ఈవెంట్ మేనేజ్మెంట్, బ్యూటీ రంగాల్లో ఉన్న వారికి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే కొంత ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. మొబైల్, సోషల్ మీడియా లేదా అనవసరపు ఆలోచనల వల్ల చదువుపై దృష్టి తగ్గొచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్న సింహరాశి వారికి ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. భూమి, ఆస్తి విషయాల్లో ఆలస్యమైన మంచి ఫలితాలు వచ్చే సూచనలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఒత్తిడి, అలసట, తలనొప్పి లేదా నిద్రలేమి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. సమయానికి భోజనం చేయడం, మీరు మంచి నీరు ఎక్కువగా తాగడం చాలా మంచిది. ఇక తప్పకుండా మీరు కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి. ఉదయం సూర్యుడికి నీళ్ళు అర్పించి ఓం సూర్య నమః అని తప్పకుండా జపించండి. సాయంత్రం సమయంలో అమ్మవారికి ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని తప్పకుండా ఇంట్లో జపించుకుంటూ ఉండండి. అలాగే శివారాధన చేసుకుంటూ ఉండండి. శివుడిని ఆరాధించడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఓం నమ శివాయ అని, ఓం శ్రీ వర్ధనే నమః అని శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోద్దండి. శివుడిని ఆరాధించడం వల్ల ఈ రాశి వారికి చాలా మంచి జరుగుతుందండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా కొంచెం నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చెప్పుకున్నటువంటి నిమ్మకాయ పరిహారం అయితే ఫస్ట్ చేసుకోండి. ఇంకా ఇంకొక పరిహారం కూడా చెప్తానండి. ఆ పరిహారం చాలా పవర్ఫుల్ అనమాట. చాలామందికి నరదిష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అని అంటారు కదా. నరదిష్టి ప్రభావం వల్ల ఎంతో ఇబ్బందులు పడేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారనమాట. మనం ఎంత సంతోషంగా ఉన్నా ఇతరులకు నచ్చదండి. అందుకే నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా కలుగుతుందనమాట. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా
హనుమంతుని ప్రార్థన కూడా చేసుకుంటూ ఉండండి. హనుమాన్ చాలీస చదువుకుంటూ ఉండండి. హనుమంతుని ఆరాధించడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట. గుడికి వెళ్ళండి, ప్రదక్షిణలు చేస్తూ ఉండండి, హనుమాన్ చాలీస చదువుతూ ఉండండి. మనపై ఉన్నటువంటి శత్రు బాధలు ఏవైనా ఉంటాయి పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా 3 ఎండు మిరపకాయలను తీసుకోండి, కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకొని మన చుట్టూ దిష్టిలాగా తీసేసుకొని ఇంకా అగ్నిలో కాల్చి పాడేయండి. ఇలా దుర్వాసన వస్తుందండి. కాల్చిన తర్వాత మీకున్న దిష్టి పూర్తిగా తొలగిపోతుందని అర్థం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.